హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో అమావాస్య రోజు ఏ పనులకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతారు తెలుసుకుందాం. అమావాస్య రోజు కొన్ని రకాల పనులను చేయకూడదని మన సాంప్రదాయం చెబుతోంది. అయితే కేవలం ఆచారంగానే కాకుండా అమావాస్య రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలని సైన్స్ సైతం చెబుతోంది. అమావాస్య రోజు వీలైనంత వరకు ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఆ రోజు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదని చెబుతారు. అమావాస్య రోజున కొత్త దుస్తులు కొనటం, కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదని కూడా చెబుతారు. అంతేకాకుండా ఎలాంటి కొత్త పనిని అమావాస్య రోజున ప్రారంభించకూడదు. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కటింగ్, షేవింగ్ లాంటివి కూడా చేసుకోకూడదు. అలాగే ఈరోజు గోళ్ళు కత్తిరించుకోవడం కూడా నిషిద్ధమని చెబుతుంటారు. అమావాస్య రోజున ఎలాంటి శుభ కార్యక్రమాలు జరగవని మనందరికీ తెలిసిందే. అయితే వివాహం మొదలు చిన్న చిన్న శుభకార్యాలను కూడా అమావాస్య రోజున నిర్వహించరు. అంతేకాదు ఈరోజు నిర్మాణ పనులు కూడా చేపట్టరు. అమావాస్య రోజున తలకు నూనె అప్లై చేసుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. అలాగే అమావాస్య రోజున జుట్టు వదిలి తిరగకూడదని కూడా చెబుతారు. ముఖ్యంగా రాత్రిళ్ళు బయటికి విరబూసుకొని అసలు వెళ్ళకూడదు. అమావాస్య రోజున వీలైనంత వరకు ఖర్చులు మానుకోవాలి. అమావాస్య రోజున నాన్ వెజ్కి దూరంగా ఉండాలని కూడా చెబుతారు. అమావాస్య రోజున భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు. సృష్టి కార్యంలో పాల్గొనడం వల్ల సంతాన సమస్యలతో పాటు ఆలుమగల మధ్య ఇబ్బందులు వస్తాయని చెబుతుంటారు.